డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కి చాలా నష్టం జరుగుతుందని పెద్ద చర్చ జరుగుతుంది. ఈరోజు చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. చాలా రాష్ట్రాల నుంచి, కేరళ సీఎం పినరాయి విజయన్, తెలంగాణ నుంచి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు గారు, అదేవిధంగా తమిళనాడు సీఎం, అక్కడ కంప్లీట్ తమిళనాడు పార్టీస్ కూడా చాలా హాజరయ్యాయి. దీంతో పాటు కర్ణాటక నుంచి డీకే శివకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్సు, ఒకళ్ళ ఇద్దర బీజేడీ బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఆన్లైన్లో పాల్గొన్నారు. ఇలా చాలామంది లీడర్సు పాల్గొని అసలు ఇది అన్ఫెయిర్ డీలిమిటేషన్ జరగబోతుంది, మనకు ఒక ఫెయిర్ డీలిమిటేషన్ కావాలని చెప్పి చర్చించారు. అసలు ఏంటి చర్చ, ఎందుకు ఈ చర్చ ఒకసారి చూద్దాం. మనకి లోక్సభ స్థానాలు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 82 మరియు ఆర్టికల్ 170 వీటి ప్రకారం ఏం జరుగుతుందంటే, మనకి ప్రతి సెన్సస్ తర్వాత, ప్రతి జనగణన తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. జనాభాను బట్టి జనాభా ప్రాతిపదికన జనాభా నిష్పత్తి బట్టి నియోజకవర్గం అంటే పాపులేషన్ టు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఎలక్టరల్ కాన్స్టిట్యున్సీ ఉందో ప్రతి కాన్స్టిట్యున్సీ వీలైనంత వరకు ఈక్వల్ జనాభా ఉండేటట్టు చూస్తారనమాట. ఉదాహరణకి ఒకటి తీసుకుందాం. మనకి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉంది తెలంగాణలో, దాదాపు 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అదే లక్షద్వీప్ కాన్స్టిట్యున్సీ ఉంది, లక్షద్వీప్లో లోక్సభ కాన్స్టిట్యున్సీ 65,000 66,000 ఓటర్లు ఉన్నారు. ఎంత డిస్పారిటీ ఉంది చూడండి. అలానే విత్ ఇన్ స్టేట్ ఒకటే రాష్ట్రం లోపల కూడా ఒక కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా ఉంటుంది, ఇంకో కాన్స్టిట్యున్సీలో జనం చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా కాకుండా వీలైనంత వరకు జనాభా టు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ సమాంతరంగా ఉండేటట్టు ప్యారిటీ మెయింటైన్ చేయడానికి మనం డీలిమిటేషన్ కమిషన్ ద్వారా చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే మన రాజ్యాంగం ఆర్టికల్ 82 ప్రకారం ప్రతిసారి సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ పాస్ అవ్వాలి, దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. భారతదేశంలో ఇప్పటి వరకు 4 సార్లే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 4 సార్లే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా 1971 సెన్సస్ ఏదైతే ఉందో, అంటే 1971 జనాభా గణాంకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టే ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే 1971 తర్వాత అది ఫ్రీజ్ చేసేసారు. ఎందుకు ఫ్రీజ్ చేసేసారు? 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఏదైతే 1971 ప్రకారం లోక్సభ స్థానాలు స్టేట్స్కి అలాట్ చేయబడి ఉన్నాయో దాని ప్రకారం ఫ్రీజ్ అయిపోయిందనమాట. ఎందుకు ఫ్రీజ్ చేశారు? ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రాలు అయితే ఫ్యామిలీ కంట్రోల్ కానీ జనాభా నియంత్రణ ఫాలో అవుతున్నాయో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా 25 సంవత్సరాల పాటు అప్పట్లో ఫ్రీజ్ చేశారనమాట. అంటే జనాభా నిష్పత్తి ప్రకారం లోక్సభ స్థానాలు అలాట్ చేస్తే ఏ రాష్ట్రాలు అయితే జనాభా నియంత్రణ ఫాలో అవుతున్నాయో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కదా, అంటే తక్కువ జనాభా ఉంటే తక్కువ లోక్సభ స్థానాలు వస్తాయి కదా. అందుకని అలాంటి అన్యాయం జరగకుండా అప్పట్లో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పెద్ద సమస్య కాబట్టి జనాభా నియంత్రణ అనేది ప్రధానమైన అంశం కాబట్టి ఏదైతే అప్పటి సెన్సస్ 1971 సెన్సస్ ప్రకారం లోక్సభ స్థానాలు ఫ్రీజ్ అయిపోయినాయో అక్కడికే ఫ్రీజ్ చేసి ఉంచారనమాట. సో అదే ఫ్రీజ్ కంటిన్యూ అయిపోయింది. 1971లో ఏదైతే లోక్సభ స్థానాలు ఏ స్టేట్కి ఆ స్టేట్కి లోక్సభ స్థానాలు ఉన్నాయో ఆ సెన్సస్ ప్రకారమే 84th అమెండ్మెంట్లో కూడా దాన్ని మళ్ళా 2026 వరకు ఎక్స్టెండ్ చేస్తూ, అంటే 1971 సెన్సస్ ప్రకారం లోక్సభ స్థానాలు ఎలా అయితే ఫ్రీజ్ అయ్యాయో అన్ని రాష్ట్రాలకి అదే 2026 వరకు ఫ్రీజ్ అయిపోయింది. ఇది కాంటెక్స్ట్. 2026 వరకు ఫ్రీజ్ అయిపోయిన తర్వాత 2026 తర్వాత జరిగే సెన్సస్ తర్వాత 2026 సంవత్సరం తర్వాత జరిగే ఫస్ట్ సెన్సస్ తర్వాత డీలిమిటేషన్లో మళ్ళీ మారుస్తారనమాట. ఇక్కడ ఒక అంశం మనం ప్రత్యేకంగా గమనించాలి. లోక్సభ స్థానాలు ఏదైతే రాష్ట్రాలకు ఎలకేట్ అయి ఉన్నాయో వాటిని 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా కంప్లీట్గా ఫ్రీ చేసేసారు, వాటిలో మార్పు ఉండదు. ఓకే, అయితే 84th అమెండ్మెంట్ ద్వారా కూడా ఈ ఫ్రీజింగ్ కంటిన్యూ అయిపోయింది. 2026 వరకు కూడా లోక్సభ స్థానాలు ఎన్నైతే ఉన్నాయో రాష్ట్రాలకు ఎలకేట్ అయిన స్థానాలు అవంతే, అవి మారో 1971 బేస్ చేసుకుని ఉన్న సెన్సస్ ఆధారంగానే ఇప్పటికి 2026 వరకు కూడా ఇదే ఫ్రీజ్ అయిపోయింది లోక్సభ స్థానాలు. అయితే 84th అమెండ్మెంట్ ప్రకారం 1991 సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్సస్లో జనాభా గణాంకాలను బట్టి, జనాభా నిష్పత్తిని బట్టి రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయో టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ని వాటిని మార్చారనమాట. అదేవిధంగా 87th అమెండ్మెంట్లో కూడా ఇదే కంటిన్యూ అయింది. ఏదైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలు రాష్ట్రాలకు మార్పు లేవు, సేమ్ 1971 సెన్సస్ ఆధారంగానే ఏదైతే ఫ్రీజ్ అయిందో అదే కంటిన్యూ అయింది. కానీ 87th అమెండ్మెంట్లో టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఈ పొలిటికల్ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఉన్నాయో నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 2001 సెన్సస్ ద్వారా పునర్విభజించవచ్చు అని చెప్పారనమాట.
సో ఇప్పుడు నెట్ రిజల్ట్ ఏంటంటే 2026 తర్వాత వచ్చే సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరుగుద్ది అనమాట. ఇలా జరిగితే కనుక నార్త్ ఇండియన్ స్టేట్స్, ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఎక్కువగా లోక్సభ స్థానాలు వెళ్ళిపోతాయి అనమాట. ఉదాహరణకి బీహార్ ఉంది. బీహార్లో విపరీతమైన జనాభా పెరుగుదల జరిగింది. అదే తమిళనాడు ఉంది. తమిళనాడులో జనాభా పెరుగుదల అనేది స్టాగ్నేట్ అయిపోయింది అనమాట. సో తమిళనాడుకి బీహార్కి ఇప్పుడు చూస్తే కనుక జనాభా నిష్పత్తి ప్రకారం లోక్సభ స్థానాలు కేటాయిస్తే తమిళనాడు కన్నా డబుల్ వెళ్తాయి బీహార్కి. మరి ఇది ఎక్కడ న్యాయం? అంటే బీహార్ ఏమో పాపులేషన్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ బీహార్లో ఫాలో అవ్వాలి, తమిళనాడులో ఫాలో అయ్యారు. మరి తమిళనాడు కన్నా ఏం జరిగింది కదా. సో ఆ రాష్ట్ర జనాభా నిష్పత్తి ప్రకారం ఆ రాష్ట్రానికి లోక్సభ స్థానాలు కనుక కేటాయిస్తే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అయితే రీసెంట్గా అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము అన్యాయం చేయము సౌత్ ఇండియన్ స్టేట్స్కి. సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం చేయకపోవచ్చు, కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్కి డబుల్ న్యాయం జరుగుతుంది కదా. ఇది పెద్ద క్వశ్చన్. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఉన్న స్థానాలు తగ్గించకపోయినా నార్త్ ఇండియన్ స్టేట్స్కి డబుల్ అయిందనుకో, ఆటోమేటిక్గా లోక్సభలో ఏమవుద్ది, లోక్సభలో నార్త్ ఇండియన్ స్టేట్స్ యొక్క వాణి పెరుగుద్ది, వాళ్ళ వాయిస్ పెరుగుద్ది. ఏ రెజల్యూషన్, ఏ తీర్మానం పెట్టినా ఆ నిష్పత్తి ప్రకారమే కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎన్నిక కావచ్చు, నో కాన్ఫిడెన్స్ మోషన్ కావచ్చు, ఏదైనా సరే ఎవరు ఎన్ని ఓట్లు వేస్తారనేది ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్ ఏమవుద్ది, నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ మంది ఎంపీస్ వస్తే, వాళ్ళ పాపులేషన్ ప్రకారం వాళ్ళకి ఎక్కువ మంది ఎంపీస్ వస్తే మన ఎంపీస్ తక్కువ మంది ఉంటారు. ఆటోమేటిక్గా తీర్మానాల విషయాలు కావచ్చు, డిబేట్స్ విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్రెడీ నార్త్ ఇండియన్ స్టేట్స్ సౌత్ ఇండియా మీద చాలా ఇంపోజ్ చేస్తున్నాయి అని చెప్పి ఒక అపవాదం ఇప్పటికే నార్త్ ఇండియన్ స్టేట్స్ మీద ఉంది. సౌత్ ఇండియన్ స్టేట్స్ గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు హిందీ కూడా మా మీద ఇంపోజ్ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నాయి. ఈ టైంలో ఇది పొలిటికల్ అసాల్ట్ కాదా? ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బ కాదా? ఆల్రెడీ సౌత్ ఇండియన్ స్టేట్స్ కంట్రిబ్యూట్ చేసేదానికి ఫినాన్సెస్ విషయంలో కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి సెంటర్కి, వాళ్ళకి తిరిగి వచ్చే చాలా తక్కువ ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎఫెక్ట్ అవుదా, వాళ్ళ హక్కులకు ఉల్లంఘన కాదా, వాళ్ళ హక్కుల భంగం కాదా అని చెప్పి డీకే శివకుమార్, ఎవరైతే కర్ణాటక డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన చెప్పారనమాట. ఆయన ఒక మాట అన్నారనమాట, కర్ణాటక కేంద్రాన్ని కంట్రిబ్యూట్ చేసే, సెంట్రల్ రెవెన్యూకి, సెంట్రల్ ట్యాక్సెస్కి కంట్రిబ్యూట్ చేసే ప్రతి ఒక్క రూపాయిలో కేవలం 16 పైసలు మాత్రమే కర్ణాటక తిరిగి వస్తుంది. అదేవిధంగా తమిళనాడు ప్రతి రూపాయికి తమిళనాడు కేవలం 6 పైసలు మాత్రమే తిరిగి వస్తుంది. తెలంగాణ సెంట్రల్ కంట్రిబ్యూట్ చేసే ప్రతి రూపాయికి 42 పైసలు మాత్రమే తిరిగి వస్తుంది. కేరళ సెంట్రల్ కంట్రిబ్యూట్ చేసే ప్రతి రూపాయికి 49 పైసలు మాత్రమే తిరిగి వస్తుంది. అలా చూస్తే కనుక నార్త్ ఇండియన్ స్టేట్స్, బీహార్ కంట్రిబ్యూట్ చేసే ప్రతి రూపాయికి 6.6 రూపాయలు తిరిగి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ కంట్రిబ్యూట్ చేసే ప్రతి రూపాయికి 2.2 రూపాయలు తిరిగి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ కంట్రిబ్యూట్ చేసే ప్రతి రూపాయికి 1.73 రూపీస్ తిరిగి వస్తున్నాయి. అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ కంట్రిబ్యూట్ చేసే ఎక్కువ తిరిగి వస్తున్నాయి, సౌత్ ఇండియన్ స్టేట్ కంట్రిబ్యూషన్ తక్కువ తిరిగి వస్తున్నాయి. ఆల్రెడీ ట్యాక్సెస్ విషయంలో, ఫినాన్స్ కమిషన్ ఎలకేషన్ విషయంలో సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు డీలిమిటేషన్ కనుక జనాభా నిష్పత్తి ప్రకారం జరిగితే ఇంకా అన్యాయం జరుగుతుంది. దాంతో ఈరోజు జరిగిన చెన్నై మీటింగ్లో ఒక విషయం చెప్పేశారు, ఇప్పుడైతే ఏదైతే డీలిమిటేషన్ జరుగుతుందో అది ఫెయిర్గా జరగాలి. మేము డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, కానీ 1971 సెన్సస్ ప్రకారం ఏదైతే జనాభా నిష్పత్తి ఉందో దాని ప్రకారమే ఇప్పుడు కూడా డీలిమిటేషన్ జరగాలి. దాని ప్రకారమే ఫ్రీజ్ అయిపోవాలి. నెక్స్ట్ 25 years కూడా దాని ప్రకారమే ఉండాలి. ఇలా కాకుండా మేము పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ మేము ఫాలో అయినందుకు మమ్మల్ని పెనలైజ్ చేస్తే మేము ఒప్పుకోం. మేము ఖచ్చితంగా ఈ యాక్షన్ ముందుకు తీసుకెళ్తాం. అంతేకాదు పార్లమెంట్లో డీలిమిటేషన్ సంబంధించి ఎలాంటి చర్చ జరిగినా మేము దాన్ని ఆపేస్తాం. మాకు అన్యాయం జరుగుతేటట్టుంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరిగేటట్టుంటే మేము ఆపేస్తాం అని చెప్పి ఒక జాయింట్ యాక్షన్ కమిటీతో మేము ముందుకెళ్తాం. దీనికి సంబంధించి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు వీళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. మేమందరం కలిసి దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని చెప్పి దక్షిణాది రాష్ట్రాల నాయకులు వెల్లడించారు ఈరోజు చెన్నైలో.